అని చెప్పాను సార్కి. అందరి కోసం చిన్నగా, అది నాకు ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే నాకు 2004లో బిఎడ్లో స్టేట్ 8th ర్యాంక్ వచ్చినప్పుడు సార్ ఇంటికి వచ్చారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి నాడు విలేకరిగా. అసలు నాకు ఇప్పుడు నేను జాబ్ చేసినా నాకు పెద్ద గొప్ప కాదు, ఆ ర్యాంక్ కూడా గొప్ప కాదు, కానీ సార్తో నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నా ఇంటికి వచ్చారు, దగ్గరికి తీసుకొని తీసుకొని నా స్టూడెంట్ అని. సార్ కూడా వచ్చేటప్పటికి నాకు తెలియదు సార్కి నేను అని కూడా సార్కి తెలియదు. నాకు ఆ విషయంలో అయితే నాకు ఎప్పటికీ అసలు అది గుర్తు చేసుకుంటే పేపర్ కటింగ్ కూడా మంచి సెకండ్ పేజ్లో రావడం, మామూలుగా డిస్ట్రిక్ట్ పేపర్స్లో రాస్తారు, సెకండ్ పేపర్ మెయిన్లో రాసింది అవన్నీ కట్ చేసుకొని ఇప్పటికీ చూసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రజెంట్ నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నాను కరీంనగర్ నియర్ బై 30 కిలోమీటర్స్లో. పర్సనల్ లైఫ్లో ఒక పాప నాకు, తను 9th క్లాస్ చదువుతుంది. ఇంతకుముందు సతీష్ చెప్పినట్టుగా విద్యాబుద్ధులతో పాటు మనకి డిసిప్లిన్ అన్నారు కదా, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్లోకి వెళ్తే చెప్పులు వేసుకెళ్ళకూడదు అనేది నాకు అది బాగా గుర్తుండిపోయింది. నేను జాబ్లో జాయిన్ అయిన ఆ రోజు నేను అప్పటికి 7th మంత్ ప్రెగ్నెంట్. ఆఫీస్ రూమ్కి వెళ్తాం కదా స్కూల్కి వెళ్తే, ఈవెన్ హెచ్ఎం సార్ కూర్చున్నారు, నేను బయట చెప్పులు ఇప్పుతున్నాను. నాకు అది నేను టీచర్గా జాయిన్ అవ్వడానికి పోతున్నాను విషయం కూడా మర్చిపోయాను. ఓకే, స్కూల్కి వెళ్తే చెప్పులు ఇప్పాలి అనేది గుర్తు నాకు. అది నాకు అసలు లోపలికి వెళ్ళగా నాకు విచిత్రం అనిపిస్తుంది, నేను బయట చెప్పులు ఎందుకు ఇప్పాను ఏంటి అనేది. అది నాకు ఓకే, ఇది ఇప్పటికీ టీచర్స్ అంటే కూడా మన మేడం, మన నాగలక్ష్మి మేడం, మన సారు, మన సుజాత మేడం అనిపిస్తారు. అదే ఇంటర్ వాళ్ళు, ఈవెన్ డిగ్రీ బిఎడ్ వాళ్ళు నాకు ఎవరిని కూడా మన అనే ఫీలింగ్తో ఈవెన్ గుర్తు కూడా కొంతమంది లేరు. నాకు అది ప్రౌడ్. ఎందుకు 10th 1 to 10th ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఇంతమంది ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటున్నారు అనేది నాకు అది చాలా, అసలు వస్తానో రాను అనుకున్నాను, కానీ వచ్చినందుకు అది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. అది ఒక మచ్చుతుంది డిసిప్లిన్ నేర్చుకున్నాను అనే విషయంగా. అది నేను సాంగ్ గురించి కూడా నేను గుర్తు చేద్దాం అనుకున్నాను, సతీష్ ఆ విషయం కూడా చెప్పేసాడు. నాకు ఆ పాట కూడా నాకు మనసులో బాగా గుర్తుండిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ డే ఇంత హ్యాపీగా నాకు మీ అనుభవాలతో ప్లస్ టీచర్స్ని చూసిన తర్వాత ఈ సంతోషాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.